గం గణపతయే నమః దుం దుర్గాయై నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ గురుదేవదత్త. మారుతి అనుగ్రహం ప్రారంభ 27వ తారీఖు జూన్ నెల 2025 వారం శుక్రవారం పునర్వసు నక్షత్రం విదియ. ఇవాళ దీపారాధన. సాధ్యం ఏకార్తి సంయుక్తం మనిహినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఇక్కడ ఏంటంటే దీపము ఎంత గొప్పదంటే, అందుకే హైందవ ధర్మంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ప్రాయశ్చిత్త కర్మ దీపారాధన. ఏ పూజ తీసుకోండి, అది ఎనీ కైండ్ ఆఫ్ ఏదైనా అగ్ని సంస్కారము లేనిది జరగదు. నిత్యం ఇంట్లో దీపం. ఎందుకంటే చీకట్లో కరెంటు లేక పూర్వము ఆ ఇంట్లో వెలుతురు ఉండదు కాబట్టి దీపం వెలిగించారనుకోకండి. అసలు నేను ఒక మంత్రం చదివాను ఇప్పుడు, వేదంలో వచ్చింది అంటేనే అది భగవంతుడు, అక్కడ ఋషి వాంగ్మయం. ఏమంటే లైట్లు లేవు, కరెంటు లేదు కాబట్టి ఈ దీపం వెలిగించండి అని అక్కడ లేదు. ఉద్దీప్యస్వజాత వేదో భగ్నం నిరుతెమ్మమ, సమస్త పాపాన్ని భగ్నం చేస్తుంది. పశుగుశ్చమక్యమావహ జీవనంచ దిశో దిశ. ఖచ్చితంగా దీపారాధన చాలా 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 గొప్పది. ఇవాళ కొబ్బరి నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ కులదైవం ఎదురుగా దీపం వెలిగించండి. శంకరుడు, అమ్మవారు, లేదా వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, ఎవరో ఒకరు కులదైవం ఉంటారు కదా, గ్రామ దేవతలు. కాబట్టి దత్తాత్రేయుడు కులదైవం ఉన్నవాళ్ళు ఉన్నారు, రాఘవేంద్ర స్వామి కులదైవం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆ పటము, ఆ రూపము ఎదురుగా కొబ్బరి నూనెతో వెలుగుతున్న దీపము ఉండాలి. ఆ దీపపు కాంతిలో ఆ కులదైవాన్ని దర్శించాలి. నేనైతే తప్పకుండా ఇవాళ ఈ పరిహారం చేసుకుంటాను. మీ అందరికీ కూడా నేను చెప్పినట్టుగా ఈ దీపము సమస్త పాపాన్ని హరిస్తుంది. ఇవాళ నేను చెప్పిన దీపం, ఈ దీపారాధన సూర్యాస్తమయంలోపు చేయాలి. పాప కర్మ దోషం తొలగిపోతుంది. తప్పకుండా ఆచరించండి. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. కోపంలో భర్త భార్యని ఏదో బూతు మాట అన్నాడు, తిట్టాడు లేదా కొట్టాడు. అయితే ఇక్కడ భర్తకు మాత్రమే కాదు, భార్యకు కొంత, భర్తకు ఎక్కువ, ఇంకొంత పిల్లలకు ఉంటుంది. ఎందుకంటే అతను తెచ్చిన సంపాదనను తింటున్నారు కాబట్టి అది వాళ్ళ హక్కు. కానీ ఇప్పుడు ఆయన సంపాదించాడు 10,000, అందులోనే కుటుంబం అంతా బ్రతుకుతుంది. అదే డబ్బుతో చదువుకుంటున్నారు, అదే డబ్బుతో మందులేసుకుంటున్నారు, లేదా అదే డబ్బుతో భోంచేస్తున్నారు. ఎవరి కష్టంతో వచ్చిన 10,000ని మనం అందరము కూడా మన జీవితాన్ని గడుపుతున్నాము. భర్త అంటే యజమాని. అయితే ఆయన చేసిన పుణ్య పాపాల్లో కూడా మనం కొంత కారకత్వాన్ని వహిస్తామంటే ఆ కర్మని క్యారీ ఫార్వర్డ్ తప్పకుండా స్వీకరించాలి, అనుభవించాలి. మనం ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే పిల్లలకు తాకుతాయి అంటూ ఉంటాం. పితృదోషాలు ఇవన్నీ వచ్చాయి కదా. కాబట్టి ఈ కర్మదోషం, పాప కర్మదోషం పోతుంది. ఈ పాప కర్మదోషం అంటే మీరు చెయ్యకుండా మీ తండ్రి నుంచో భర్త నుంచో వచ్చినవి ఉంటాయి కదా, అవి పోతాయి. అంత తాత్పర్యం ఉంది వాళ్ళ దీపారాధనలో. నిజంగా కులదైవం అంటే ఆ వంశాన్ని రక్షిస్తుంది. ఆ ఛాయాశక్తి తెలుసా. నేను ఏదైనా బాధ వచ్చి మనస్ఫూర్తిగా వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. మనస్సుతో నా స్వామి, నా కులదైవం వెంకటేశ్వర స్వామి, ఆయన తలుచుకోగానే నా మనసులో భారం అంతా దిగిపోతుంది. ఇది సత్యం మాట్లాడుతున్నాను. కాబట్టి కులదైవము యొక్క ఛాయాశక్తి అంత ఉంటుంది ఆ కుటుంబం పైన. తప్పకుండా ఇవాళ ఈ దీపాన్ని వెలిగించండి, సమస్త పాపము హరిస్తుంది. ఇక అదృష్టం ఐశ్వర్యం. అందరికీ నేను ఒకటే, నవగ్రహాల్లో బృహస్పతి గ్రహము యొక్క అనుగ్రహం చాలా అవసరం. ధనకారకుడు, పుత్రకారకుడు,
జ్ఞానకారకుడు, విద్యాకారకుడు, చదువు, డబ్బు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇచ్చేది గురువు. అలాగే చెడుని మనకు వ్యాపించజేసే అంటే చెడుని ప్రసాదించేది రాహుకేతువులు. ఎందుకంటే ఛాయాగ్రహాలు ఎప్పుడూ నెగిటివే. ఆ గ్రహాల వల్ల చెడు ఆలోచనలు, చెడు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, లేదా విపరీతంగా తల్లిదండ్రులను ఎదిరించడం, లేదంటే ఆస్తి కోసం ఎంతకైనా దిగజారటం, లేదా తన మన భేదం లేకుండా కామ వాంఛతో కుసంస్కారాన్ని పొందడం, ఇలా ఈ రాహుకేతువులు అనేక కోరికలని మనిషికి సిద్ధింపజేస్తాయి. ఈ గురుగ్రహమేమో అనేక సత్ఫలితాలని ప్రసాదిస్తాడు. ఈ రాహుకేతువులు మారారు, బృహస్పతి గ్రహం మారారు ఈ నెలలోనే. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, గతంలో నాతో మాట్లాడిన వాళ్ళు కానీ మాట్లాడని వాళ్ళు కానీ ప్రత్యక్షంగా ఈరోజే అని చెప్పట్లేదు, ఈ జూన్ జూలై నెలల్లో, ఎందుకంటే ఆగస్టు లోపు జూన్ జూలై నెలల్లో ప్రత్యక్షంగా వచ్చి కలవండి. ఎందుకు కలవాలి అంటే ఇక్కడ ఈ 2 నాడీ ముద్రలు ఉంటాయి కదా, కుడి చేతి ఎడమ చేతి బ్రొటనవేలు ఉంటుంది కదా, అందులో కొన్ని చక్రాలు ఉంటాయి. మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు 16వ ఏట వరకు చేతి రేఖలు కొన్ని ఉంటాయి. 16వ ఏడు తర్వాత అంటే 16 ఏళ్ల తర్వాత కొన్ని రేఖలు యాడ్ అవుతాయి, అంటే కొంత మారుతుంది. అలాగే మీ సమయం కూడా, మీరు పుట్టినప్పుడు సమయం 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. కానీ ఈ వేలి ముద్రలు అసలు మారవు. భగవత్ సృష్టి ఎంత గొప్పదంటే కొన్ని కోట్ల జనాభా ఈ భారతదేశంలో లేదా ఈ ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల జనాభా ఉంది కదా, తంబు మీరు పెట్టండి, మీ తంబుని నేను క్రాస్ చేయాలంటే నా తంబు పెడితే సాధ్యం అవ్వదు. ఏమండి, ఇన్ని కోట్లల్లో ఒకరిది ఒకటి కన్నా మ్యాచ్ అవ్వదా? అందుకే మీరు చూడండి, రిజిస్ట్రేషన్ దగ్గర కానీ ఆధార్ దగ్గర కానీ ఏదైనా ముఖ్య వాటిలో సంతకం కన్నా ముఖ్యంగా ఈ తంబు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షట్చక్రాలు అందరికీ ఒకేలా ఉండవు. దాంతో నాడీ జాతకాన్ని రాయొచ్చు. అది నేను ప్రత్యేకంగా కోర్సు చేశాను. గతంలో కూడా నేను చాలామంది వేలుముద్రలు తీసుకొని చూశాను. కానీ ఇప్పుడు ఏంటంటే గురువు మారటంతో పాటు రాహుకేతులు మారారు. ఈ నెల 20వ తారీఖు ఈ గురువు మారటం, రాహుకేతులు మారడం జరిగింది. తద్వారా మీరు తప్పకుండా నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వచ్చి నన్ను కలవాలి. ఎందుకోసమంటే మీకు, మీ పిల్లలకు ఇప్పుడు అంతా బాగుంది, ఇక ముందు ఇంకా బాగుండాలి, ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి అనడానికి మీరు ఏదైనా పరిహారం, ప్రాయశ్చిత్తం చేసుకునేది ఉంటే ప్రత్యక్షంగా వేలుముద్రలు తీసుకొని చెప్తాను. లేదు, ఇప్పుడు టైం అసలు బాలేదు, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ తోచట్లేదు, ఇంకా మంచిదే. నేరుగా వచ్చి కలిసినప్పుడు ప్రత్యక్షంగా అసలు ఎందువలన మీరు కర్మ అనుభవిస్తున్నారు, లేదా ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి అన్న విషయాన్ని ప్రత్యేకంగా మీకు వివరణ చేసి దానికి ప్రాయశ్చిత్తం ఏంటో కూడా చెప్తాను. అందుకే నేను మాట అన్నాను, గతంలో కలిసిన వాళ్ళైనా సరే మళ్ళీ రావాలి, లేదా కలవకపోతే రండి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రాయశ్చిత్తాలు ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి కలిశారనుకోండి, పిల్లలు రాలేదు, చదువుకుంటున్నారు, లేదా విదేశాల్లో ఉన్నారు, లేదా ఎక్కడో ఉన్నారు, వాళ్ళు రాలేదు, అవసరం లేదు. మీరిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల యొక్క వేలిముద్రలు తీసుకొని రండి. వేలిముద్రలు అంటే కుడి చేతి ఎడమ చేతి బ్రొటన వేలు ముద్రలు తీసుకొని రండి. షట్చగ్ర స్థితి ఎలా ఉంది, అష్టక వర్గ స్థితి ఎలా ఉంది, సర్వోత్తర యోగా ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది నేను చెప్తా. తల్లి తండ్రి వచ్చినా, లేదా తల్లి వచ్చినా తండ్రి వచ్చినా సరిపోతుంది. పిల్లల ఫోటో, పిల్లల వేలిముద్రలు తీసుకొని వస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము, అలాగే అప్రధానమైనటువంటి అంటే మైనస్ ప్లస్ 2 మారాయి కాబట్టి రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుండాలి
అన్నది ప్రత్యక్షంగా వేలుముద్రలు చూసి మాట్లాడితే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. కొంచెం దూరంగా ఉండొచ్చు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు. రేపే రండి, ఇవాళే రండి అని చెప్పట్లేదు. 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఖచ్చితంగా కలిసి జాతకాన్ని చూయించుకోవడం ద్వారా మళ్ళీ మీకు వెంటనే ఈ 6 నెలలకో సంవత్సరానికో రావాల్సిన అవసరం ఉండదు. అది 6-7 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల పైన దాని ఫలితం ఉంటుంది. ఒకసారి చూయించుకుంటే 7 ఏళ్ల వరకు దాని యొక్క ఫలితం ఉంటుంది. సరే, ఇవాళ అదృష్టం ఐశ్వర్యంలో నేను ఈ విషయాన్ని చెప్పడం గల కారణం ధనలాభం, వస్తులాభం, వాహన లాభం, గృహయోగం, విద్యాయోగం, విదేశీ యోగం ఇవన్నీ కూడా గురువు రాహు కేతువులు ఇచ్చేదే కాబట్టి ఈ పరిహారం చెప్పాను. అదృష్టం ఐశ్వర్యం మీనరాశి వారికి జూలై నెలలో సంపూర్ణ రాజయోగం కలిగే ఒక పరిహారం. ఎందుకంటే మీనరాశి వారికి చాలా దోషాలున్నాయి. ఏలినాటి శని దోషం ఉంది, అటు గురుబలం లేదు, ఎఫెక్ట్ చాలా ఉంది. కాబట్టి ఈ మీనరాశి వారు ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్వామి అష్టోత్తరాన్ని పారాయణ చేయాలి. జూన్ జూలై నెలలు అంటే జూన్ నెల మొత్తం చేయాలి, జూలై నెల మొత్తం చేయాలి దత్తాత్రేయ స్వామి అష్టోత్తర పారాయణ. అలాగే ఆ పారాయణ చేయటం రాకపోతే, చదవలేకపోతే వినండి. ఇక్కడ ఇది ఒక భాగం. ఇంకొక భాగం ఏంటంటే మీనరాశి వారు ప్రతి శనివారం ఖచ్చితంగా ఆడవారు కానీ మగవారు కానీ ప్రతి శనివారం తలస్నానం చేయాలి. ఈ 2 పరిహారాలు చేసుకుంటే చాలు. ప్రస్తుతానికి మీనరాశి వారికి శనిగ్రహ ఉపశమనం జరుగుతుంది, నవగ్రహ దోషం తగ్గుతుంది. ఎందుకంటే దత్తాత్రేయుడి యొక్క నామం పలకడం అంత ఈజీ ఏం కాదండి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే త్రిమూర్తి శక్తి ఏకమైతే ఎలా ఉంటుంది అని ఒక మహాశక్తి కోరుకుంటే ఉద్భవించిన రూపం దత్త రూపం. దత్తాత్రేయ అష్టోత్తరం చదివే వరం మీకు వచ్చింది. నిజంగా భక్తితో మీరు చదివి చూడండి. ఒక్కరోజు కూడా స్కిప్ చేయొద్దు. బస్సులో ఉన్నా, బండి మీద ఉన్నా, కారులో ఉన్నా, ఎక్కడ ప్రయాణిస్తున్నా, ఆఖరికి మీరు ఏదో ఒక సాయంత్రం పూట అలా టీ తాగి ఉత్తిగా అలా కూర్చొని కబుర్లు చెప్పి ఒక 5 నిమిషాలు ఇటు కేటాయిస్తే సరిపోతుంది. శని, ఏలినాటి శని, కంటక శని దోషం, ఏలినాటి శని దోషం ఉంది వాళ్ళ మీనరాశి పైన తగ్గిపోతుంది. ఇక కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం ద్రాం గం గణపతయే నమః. ఓం ద్రాం గం గణపతయే నమః. ఓం ద్రాం గం గణపతయే నమః. ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపిస్తే సొంత ఇంటి యోగం అనేది కలుగుతుంది. తప్పకుండా ఈ మంత్ర జపం చేయండి. సొంత ఇంటి యోగం డబ్బు సంపాదించడం ద్వారా వస్తుంది. లేదా పాత ఇంటిని కూలగొట్టి కొత్త ఇల్లు కట్టుకోవచ్చు, అది గృహయోగం కిందికే వస్తుంది. లేదా లోన్ తీసుకొని ఇల్లు తీసుకుంటే అది గృహయోగమే. లేదా ఏదైనా స్థలమో ఒక ఇల్లు అమ్మేసి ఇంకో ఇల్లు కొనుక్కుంటే అది గృహయోగమే. ఎలాగైనా సరే సొంత ఇంటి యోగం మీకు కలుగుతుంది. తృప్తిగా మీరు కొనుక్కున్న ఇంట్లో మీరు ఉంటారు. ఈ ముఖ్యంగా శుక్రవారము, అందులోనూ విధియ తిథి కదా, గురువు నక్షత్రం వచ్చింది, పునర్వసు నక్షత్రం. ఈ మంత్రం రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఈ మంత్ర జపాన్ని చేసుకుంటే గృహసిద్ధి, గృహప్రాప్తి అనేది కలుగుతుంది. తప్పకుండా ఈ పరిహారాలు చేయండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.